ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి తాగుబోతుల గురించి వీడియో. లోకంలో ప్రతి జనాభా తాగుడుకి బానిసై వేరే వేరే వర్కులో ఖరాబ్ అవుతుండ్రు. ఓకేనా? ఇంట్లో సామాన్ పెడితే, బియ్యం పెడితే, బంగారం పెడితే, పిల్లల చదువులు ఫీజులు కట్టని ఇంట్లో డబ్బులు ఇస్తే మొత్తం తాగుడు, బానిస బతుకు తాగుడుకు. దాని గురించే ఈ వీడియో. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, తాగుడు వల్ల మనకేం లాభం లేదు. ఓకే, మీ యువశేఖర్ కొడంగల్. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది డ్రింకింగ్ అలవాటయ్యి సంసారాలు ఖరాబ్ చేసుకుంటుండ్రు ఫ్యామిలీలలో. ఓకే, తాగుడు ఏంటండి, ఒక్క గంట సేపు ఉంటుంది, ఉచ్చ వస్తే వెళ్ళిపోతుంది. అవే పైసలు పెట్టుకొని మీ పిల్లల స్కూల్ ఫీజులు, రోజు ఖర్చు, నెల నెల స్కూల్ ఫీజులు, రోజు ఖర్చు, కరెంటు బిల్లు, నీళ్ళ బిల్లు, ఇంటి ఖర్చు, అవన్నీ ఉంటాయి. అవే పైసలు పెట్టుకొని లైఫ్ అనేది కొద్దిగా ముందరికి కొనసాగించండి. ఎందుకు? తాగుడు వల్ల ఏం లాభం లేదు. ఎందుకు చెప్తున్నానంటే తాగుడు నుంచి లోపల కాజలు ఖరాబు, లివర్ ఖరాబు, ఉదయం లేవంగానే పని చేయబుద్ధి కాదు. తాగినప్పుడు మనం తినము, ఉట్టి కడుపులో పోయి వండుకుంటాం. దాని గురించి చెప్తున్నా మీకు అందరికీ. ఎందుకు? నీకేమైంది, మేము తాగితే అనేది మీరు అడగొచ్చి నాకు డౌట్. నేను చెప్పేది ఒకటే, నన్ను అడగడంలో తప్పు లేదు, నేను చెప్పడంలో తప్పు లేదు. ఎందుకంటే చాలా మంది తాగుడికి బానిసై సంసారాలు ఖరాబ్ చేసుకుంటుండ్రు. ఇంట్లో బంగారం పెడితే కుదబెట్టి ప్యాకాట ఆడకము, తాగుడు, సిగరెట్ ఊడకము, లైఫ్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటుండ్రు? కొన్ని దినాలే ఫ్రెండ్స్. ఇప్పుడు 100 ఏళ్ళు బతికేటోడు 60 ఏళ్ళే బతుకుతుండు ఈ తాగుడు వల్ల గురించి. దాని గురించే మీకు వీడియో. ఎందుకంటే నేను కూడా అనుభవించిన, నేను తాగి ఇప్పుడు ఒక మనిషినైనా. ఓకేనా? నేను ఎట్లా తాగుతుంటున్నో జనాలకు తెలుసు. దాని గురించే చెప్తున్నా. నా విషయం కూడా చెప్తున్నా. ఇప్పుడు నేను బంద్ చేసి ఒకటి తాగుడు బంద్ చేసి ఒక లైఫ్ కావాలనుకున్నా, ఇలాంటి లైఫ్ ఎంచుకున్నా. మీరు కూడా తాగుడు బంద్ చేయండి. తాగుడు బంద్ చేసి మీ ఫ్యామిలీని, మీ కుటుంబ సభ్యులని బాగా చూసుకోండి. మీ పిల్లల ఫీజులు, స్కూల్ ఫీజులు కట్టాలంటే నెల రాగానే అన్ని తాగుడు పెట్టుకుంటే నెల రాగానే ఏం కడతావు ఫీజులు? అర్థమవుతుందా మీకు? ఉదయం లేవగానే పాల ప్యాకెట్, టిఫిన్, పిల్లలు స్కూల్ ఫీజు, కరెంటు బిల్లు, ఇవన్నీ ఏడికెళ్ళి కడతావు తాగితే. దాని గురించే చెప్తున్నా. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, యువశేఖర్ అనుభవించిన కాబట్టి తాగి అనుభవించిన. ఈ రోజుల్లో మీ ముందరికి వీడియో వేయడం అంటే నా ఓన్ టాలెంట్, సొంత టాలెంట్ నుంచి ఆ తాగుడు బంద్ చేసిన. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, నేను తాగుతుంటే ఒకప్పుడు వర్క్ చేసేటప్పుడు ఫుల్ బంద్ చేసిన. నా విషయం కూడా చెప్తున్నా. నేను కూడా తాగేటుండి. ఒకటి అనుకున్నా, ఇది బంధు, దీని నుంచి నాకు ఏం లాభం లేదు, 10 మందికి నేను నోటెడ్ కావాలి అనేది. దాని గురించే నేను బంద్ చేసిన మొత్తం. మీకు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా, తాగుడు నుంచి ఏం లాభం లేదు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఎన్నో జనాభా ఉంది తాగుట్లో, ఎంతో జనాభా ఉంది, కానీ మనకు లాభం లేదు. వైన్ షాప్ల వాళ్ళకు డెవలప్మెంట్, వాళ్ళకు లాభం ఉంది. మనం ఏంటండి, ఒక బీర్ కొనాలంటే 200 రూపీస్, ఒక కోటర్ కొనాలంటే 180 రూపాయలు. అప్పుడు 60 రూపాయలు మేము దాయేటప్పుడు. అప్పటి కాలం ఎక్కడ, ఇప్పటి కాలం ఎక్కడ? అర్థం చేసుకోండి మీరు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేది ఒకటే, అప్పటి రోజులు కావు. ఇప్పుడు తేజ్ అయింది. ప్రతిదానికి పైసనే అవసరం. ప్రతిదానికి పైసా లేని మనిషిని కేరింగ్ చేస్తలేరు. పైసా ఉంటేనే నీ వద్ద 10 మంది జమ అవుతుండ్రు. పైసా లేదు నీ దగ్గర కుక్క గుట రాదు. అర్థం చేసుకోండి. తాగుడు వల్ల రోడ్డు పైనకు వస్తుంది సంసారాలు మొత్తం. రోడ్డు పైకి అమ్మనైనా మన నాన్న పెంచిన వాళ్ళకే మనం అమ్మకు అన్నం పెడతలేం తాగుడు వల్ల. దాని గురించే చెప్తున్నా. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, నీకేమైంది, మాకు తెలియదా, మేము బంద్ చేసుకోమా అనేది మీరు అడగొచ్చున్నాను. మీరు ఎంత అడిగినా, ఎంత చెప్పుకున్నాను, నేను చెప్పేది ఉంది, చెప్తున్నా ఫ్రెండ్స్. ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. ఓకే, నేను కూడా తాగేటోడిని, చాలా తాగేటోడిని. తాగి రోడ్డు పోటు ఓడుతుంటే కొన్ని ప్రాణాలు తప్పికపోయినాయి నాకు. అలాంటి లోకంలోకి వెళ్ళి బయటపడ్డా. మా నాన్న నేను తాగితే ఇంట్లో ఎత్తిపోస్తుండే. దాని గురించే చెప్తున్నా. ప్రతి ఒక్కరికి నా మాట మీద ప్రతి ఒక్కరు శ్రద్ధగా వెళ్ళి, తాగుడు వల్ల లాభం ఏం లేదు. మీ యువశేఖర్ కొడంగల్. నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకేమైందన్నా, మేము తాగితే నువ్వు ఇస్తున్నావా నాకు పైసలు, నువ్వు చేసిస్తున్నావా కష్టం అనేవాళ్ళు చాలామంది. వాళ్ళ గురించే చెప్తున్నాను. నేను ఇస్తలేను, నేను చేసి నీ కష్టం ఇస్తలేను. నేనేమంటున్నానంటే, తాగుడు వల్ల నీ ఫ్యామిలీని ఖరాబ్ చేసుకోకు. అవే పైసలు పెట్టి మీ స్కూల్ పిల్లలు ఫీజు కట్టండి. రోజు పాల ప్యాకెట్, ఖర్చులు ఎన్నో ఉంటాయి. నువ్వు రోజంతా 1000 రూపాయలు సంపాదిస్తే 700-800 తాగడానికి పెడితే 100 రూపాయలు అని ఏం సరిపోతుంది? దాని గురించే చెప్తున్నా. ప్రతి ఒక్కరికి తప్పుగా అర్థం చేసుకోకండి. తాగుకం బంద్ చేయండి. మీ యువశేఖర్ కొడంగల్. ఎందుకంటే నేను కూడా తాగి ఇప్పుడు ఒక మనిషినైనా. ఓకే, నా విషయంలో కూడా చెప్తున్నా. నేనేం మోతేపరి అని చెప్తలేను. నేను కూడా ఒక పేద కుటుంబంలో పుట్టిన, రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తినే. నేను కూడా ఒకప్పుడు ఫుల్ తాగేది. నేను మొత్తం బంద్ చేసి నా ఫ్యామిలీ బాగుండాలి, నేను బాగుండాలి. ఏముంది ఫ్రెండ్స్, 100 ఏళ్ళు బతికేటోడు 60
40 కూడా సరిగా బతుకుతలేడు ఈ లివర్ ఖరాబ్ అయి తాగుట్లు. ఓకే, మీ యువశేఖర్ కొడంగల్ బాగా ప్రతి ఒక్కరు వినండి మీ నా మాటలు. ఓకే, తాగుడు వల్ల లాభం ఏం లేదు. దయచేసి చెప్తున్నా, మీ ఫ్యామిలీని మంచిగా ఉద్యోగం చేసి అవే తాగుడు పైసలు, స్కూల్ ఫీజు పిల్లలను చదివిపించి మీ ఫీజులు, డైలీ పాల ఖర్చు అన్నీ ఎంటకేసుకోండి అవే తాగుడు పైసలు పెట్టి. ఓకే, తాగాలనిపిస్తే చిన్న స్ప్రైట్ తాగండి 20 రూపాయలు. డ్రింకింగ్ నుంచి ఏం లాభం లేదు. 2000 మంది ఒక గంటలో తాగుతాం. అదే 2000 ఉంటే నీ పిల్లలు రేపటి నాటికి స్కూల్ ఫీజు కాదా? అర్థం చేసుకోండి. మీరు ఎందుకు ఖాళీ పిల్లలు అనుకుంటూ వచ్చి మీరు ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, తాగుడు వల్ల లాభం ఏం లేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ కొడంగల్ యూట్యూబ్ ఛానల్. కంపల్సరీ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నేను ఏమైనా చెప్పేది ఉంటే తప్పైతే నన్ను క్షమించండి. ఓకే, నేను కూడా బంద్ చేసిన, మీరు కూడా బంద్ చేయండి. తాగుడు నుంచి ఏం లాభం లేదు. ఓకే, బాయ్. చాలా మంది మీరు అడగొచ్చు, మీరు నాకు డబ్బులు ఇస్తున్నావా, నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిస్తున్నావా, మా ఇష్టం, మేము తాగుతాం, తందనాడతాం. మీ ఇష్టం ఫ్రెండ్స్, అంత మాట అన్నానుక నేను ఏం చేయలేను. మీ కుటుంబం మీద నమ్మకం పెట్టుకొని తాగుడు బంద్ చేస్తారని మనసు పూర్తిగా కోరుకుంటూ మీ యువశేఖర్ కొడంగల్.